ఇదేనా, ఆ డాక్యుమెంట్స్ ఒరిజినేనా, ఇవి క్రియేటివిటీ అని నిర్ధారించాల్సింది కోర్టు. ఆ కేసులో 45 రోజులు ఎలా పెట్టారో అర్థం కాలే. పోనీ ఆ అమ్మాయి పెట్టారంటే అర్థం ఉంది. 498 లో కుటుంబం మొత్తం మీద కేసులేస్తారు. A1, A2, A3, A4, A6 వరకు. అట్లాంటప్పుడు ఈ ఫోర్జరీ, 420 లేకపోతే ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ కేసులో కుటుంబం మొత్తాన్ని ఎలా జైల్లో పెట్టారు? 60 ఏళ్ల పైచిలుకు తల్లి, తండ్రిని ఎలా ఎగ్జంప్షన్ కి ఇవ్వకుండా కూడా లెక్కలు పెట్టారు? ఆఫ్ కోర్స్ జగ్గయ్యపేట స్టేషన్ చాలా చిన్న స్టేషన్ సార్. మేము రెగ్యులర్ గా చాలా కేసులు ఉంటాయి. ఆ స్టేషన్ కూడా వెళ్ళాము. కానీ అక్కడ ఎవరొచ్చినా, ఫర్ సపోజ్ నేను వచ్చిన, లాయర్ గారు ఎందుకు వచ్చారు, లాయర్ గారు ఎందుకు వచ్చారంటూ మీడియా ఛానల్స్ వచ్చేస్తారు. అసలు ఆవిడ బాలీవుడ్ స్టార్, ఆ స్టేషన్ లో అరెస్ట్ చేసి ఉంటే మీడియా వాళ్ళందరూ మైకులు ముఖం మీద పెట్టి మాట్లాడి ఉండేవాళ్ళు కదా. అంటే అరెస్ట్ అయిన వ్యక్తిని స్టేషన్ కి తీసుకురాలా, ఎంక్వైరీ కూడా చేయకుండా 2-3 సార్లు స్టేషన్ పిలిపించి విచారణ కూడా చేపించకుండా కొండపల్లికి సంబంధించిన ఒక వీటీపీఎస్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో అమ్మాయిని ఒక దాచిపెట్టి ఆ అమ్మాయికి నరకానికి స్పెల్లింగ్ ఇప్పుడు ఎలా రాసి అంటే ఆ రోజున ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వారందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి సిఐడి విచారణ చేసి రాష్ట్రం మొత్తం ఎట్లయితే తిప్పించారో అంటే ప్రతి విషయం కూడా ఆ రోజు తెలిసేది ఏం జరిగిందనేది. కానీ ఒక నటి కేసు విషయంలో అసలు ఎవరు వెళ్ళారు, కేసు ఎప్పుడు నమోదైంది, తీసుకొచ్చిన విషయం కానీ ఏది కూడా బయటకు రాలేదు. కానీ అక్కడ ఆ కేసు వాదించే అడ్వకేట్ కూడా ఆ టైంలో బయటికి తీసుకురాలేని పరిస్థితి అయింది సార్. అతను అప్పటి నుంచి కేసు చూస్తున్నాడు. ప్రభుత్వం మారే వరకు ఆలోచించి ఆగి ఆగి ఇప్పుడే ఎందుకు బయటికి తీసుకొచ్చారు? సో మీరు ఒకటే ఆలోచించాల, అంటే అడ్వకేట్ ని కూడా భయపెట్టారని అనుకోవచ్చు కదా. భయపెట్టారని అనుకోకపోయినా ఆ టైంలో బయటికి తీసుకొస్తే ఎవరు న్యాయం చేస్తారు? కంచె చేనమేస్తే ఎవరికి అప్పచెప్తారు? ఈ రోజు ప్రభుత్వాలు మారింది కాబట్టి ముఖ్యమంత్రిని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారే ఓపెన్ ఛాలెంజ్ లాగా ఆ జిందాల్ గారికి ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక వీడియో మీకు కూడా బయటకు వస్తే దయచేసి మీరు దాన్ని కూడా ప్లే చేయండి, రాష్ట్ర ప్రజలకు తెలియాలా. జిందాల్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు అడిగారంటే ముఖ్యమంత్రి గారే బంపర్ ఆఫర్ ఇచ్చారు. జిందాల్ గారు మీకు ఏ అవసరమైన సింగిల్ ఫోన్ కాల్ ఎనీ టైం మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టాండ్ అయి ఉంటుంది మీ ముందు అంటూ కొంత స్టేట్మెంట్లు ఇచ్చారు. అందుకే జిందాల్ గారికి సమస్య వస్తే ఇక్కడికే వచ్చారు. కానీ జిందాల్ గారికి సంబంధించి ఆ అమ్మాయికి సంబంధించి హనీ ట్రాప్ అంటూ సాక్షి పేపర్ లో కథనాలు రాశారు. వారికి ఇవేం కొత్త కాదు, నరాసుర రక్త చరిత్ర లాగా కథనాలు రాస్తూనే ఉంటారు. సో ఈ స్టేట్మెంట్ గురించి నాకు డౌట్ వచ్చింది ఏంటంటే జిందాల్ గారిని ఆ అమ్మాయి హనీ ట్రాప్ కి గురి చేస్తే అతను బాంబేలో ఇచ్చి ఉండాలి కంప్లైంట్. ఇవ్వాల ఆ అమ్మాయి ఇతని మీద కంప్లైంట్ బొంబాయి పోలీసులకు ఇస్తే అక్కడ వాళ్ళు కూడా నమోదు చేయాల. కానీ ఆ అమ్మాయి ప్రైవేట్ కంప్లైంట్ వేసింది డిసెంబర్ లో. ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో నా కంప్లైంట్ స్టేషన్ లో తీసుకోవటం లేదు, అందుకే నేను కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఇవి నా దగ్గర ఉండే ఆధారాలు అంటూ కోర్టు దగ్గర వేసింది. దాన్ని ఫైల్ చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ విచారణ టైంకి ఆ అమ్మాయి హాజరవ్వాలి. ఆ అమ్మాయి విచారణ టైంకి హాజరయ్యి అవును సార్ నేనే ఈ కేసు వేశాను అంటూ జడ్జి గారి ముందు మరొకసారి ధృవీకరించాలి. అది ఫిబ్రవరి మూమెంట్. ఎప్పుడైతే రెండోసారి ఆవిడ కోర్టుకి హాజరవ్వాల్సి వస్తుందో అదే టైంకి పాపం విశాల్ గున్ని గారు లాంటి వాళ్ళు బాంబే ఫ్లైట్ ఎక్కి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కస్టడీలో పెట్టి అమ్మాయి కస్టడీలో ఉండగా అక్కడ లిస్ట్ వేయించారు బాంబే కోర్టులో. లిస్ట్ వేయించిన డేట్ కి ఆ అమ్మాయి అక్కడికి వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలి. కానీ అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి రాలేదు. మోరోవర్ రానప్పుడు ఇది తప్పుడు కేసు, ఇలాంటి కేసులు అమ్మాయి ఉంటుంది సార్. అక్కడ అందుబాటులో లేదని ఆ కేసుని క్లోజ్ చేపించడం కోసం, అక్కడ సహాయం చేయడం కోసం ఇక్కడికి తీసుకొచ్చి ఉంచారు. అదే టైంలో ఉంచారు సార్. అదే మొత్తం ఒక ప్లాన్డ్ గా జరిగింది. సో అందుకనే ఢిల్లీ అంటే బాంబేలో ఉన్న ఆ కేసు అది కొట్టేసిన తర్వాత 3-4 రోజులకి అమ్మాయి బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఇలాగే చెప్పి అడ్డం తిరిగేస్తుందంటూ ఆ కేసు కొట్టేశారు. ఒకసారి 2-3 సార్లు కొట్టేసిన కేసులు కోర్టు కూడా కన్సిడర్ చేయరు. వీళ్ళ మీద మళ్ళీ కేసుకు సంబంధించి కానీ పోయి వాదించేందుకు కానీ లేదంటే ఆవిడ పోరాటం చేసేందుకు అవకాశం లేకుండా వేధింపులకు గురి చేశారు, భయపెట్టారు కదా. ఇంకెలా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు సార్, ఇవన్నీ ప్రొడ్యూస్ చేసుకొని మళ్ళీ అమ్మాయి బాంబేలో వేసుకోవచ్చు. ఇప్పుడు వేయచ్చు, కానీ ఆ రోజున ఆవిడకి అంత ధైర్యం లేకుండా చేశారు కదా. ధైర్యం కాదు సార్, 6 నెలలు నిద్రలో కూడా ఉలిక్కి పడేలాగా ఎన్ని దృశ్యాలు చూపించారో, ఆ అమ్మాయితో ఎన్ని